ప్రసాద్ గారు, ఒక విషయం నేను ఇంతసేపు ఏం చెప్తూ వచ్చానంటే, ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో గులకరాయనో లేకపోతే కోడికత్తనో గతంలో ఎట్లా ప్రచారం చేశారో అట్లా చేసుకునేదానికి కూడా వాళ్ళకి ఆ ధైర్యం ఉంది అని చెప్తున్నాను. కానీ అంతకు మించి ప్రాణాపాయానికి ఏదైనా ఇబ్బంది కలిగితే రేపు మనకి ఇంకెవడో ఉండడు అడ్డు అదుపుని సైలెంట్ కూర్చుంటారా? అంతవరకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందా లేదా? ప్రభుత్వం మీరు ఏదో సామెత పెట్టుకుంది, ఆయన ఉంటే తెల్లచేరు ఎందుకని. ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, ద బాండేజ్ బిట్వీన్ అధినాయకుడు, నాయకుడు అండ్ ప్రజలు. ఎవరు ప్రజలు ఈ 10 నెలలు బట్టి పడుతున్న మానసిక సంఘర్షణకి ఇందాక ప్రకాశ్ అన్న చెప్పినట్టు మీరే మా దిక్కు అన్న గలం ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు ఒక సమూహాలని ప్రజాస్వామ్యంలో అడ్రస్ చేయడం, దాన్ని ఆపాదించి మాట్లాడడం రూలింగ్ గవర్నమెంట్కి చాలా కష్టం. ఎందుకంటే ఒక ఇష్యూ ఫ్లేరప్ అయినప్పుడు ఒక లక్షలాది మంది అక్కడ తరలి వచ్చి ఓ నిరసన లేదా సంఘీభావం ఆ కుటుంబానికి, అధినాయకుడితో పాటు మేమున్నామన్న భరోసా ఎప్పుడైతే వస్తుందో అది ఖచ్చితంగా ప్రభుత్వ ఫెయిల్యూర్ కిందే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ మెథడ్లో కనుక ఒక హత్య లేదా 2 కుటుంబాల మధ్యలో జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు. అదే చెప్తున్నాను, ఇది ఎంత ఆ భయం ఉండదా? ఆ భయంకే ఆ విధంగా నిర్వహించడానికి ప్రయత్నించారు అని చెప్తున్నారు. అది ఓకే, హెలీప్యాడ్ దగ్గర జరిగినటువంటి ఘటన సార్, హెలీప్యాడ్ కాదు సార్, మీరు ఓవరాల్గా గమనించండి. 1000 అనుకుని 900 మందిని డిప్లాయ్ చేశారు. అందులో 60-70 మందినేమో వాళ్ళ హత్య ఎవరైతే చేశారో వాళ్ళ ఇంటి ప్రొటెక్షన్ పెట్టారు. హెలీప్యాడ్ దగ్గర నామాత్రంగా 30 మందిని పెట్టారు. అక్కడ తరలి వచ్చింది నిలువరించిన ప్రజలు కాదు, స్వచ్ఛందంగా పొలాల గట్లలో చేరులోంచి పరిగెట్టుకొచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నిరసన సంఘీభావం, వాళ్ళ దాగి ఉన్న బడబాగిని బయటకు తీయడానికి వచ్చారు. ఇది ప్రభుత్వ వ్యతిరేకతే. దీన్ని వాళ్ళు అర్థం చేసుకుని, ఇందాక నేను చెప్తుంది అదే, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అదే. ఇప్పుడు ఎవరైనా చిరంజీవి గారు వచ్చారో లేదంటే అమితాబ్ బచ్చన్ వచ్చారంటే పరిగెట్టుకు వస్తారు, షారుఖ్ ఖాన్ అని. కానీ ఈయన ఒక ప్రజానాయకుడు, ఒక హీరోటిక్ పర్సనాలిటీ అయింది. ఆ ఒక హీరోని చూడడానికి వచ్చినట్టు కాదు, కష్టం ఉంది 10 నెలలు బట్టి మాకు దిక్కు దివానా లేని పరిస్థితిలో నువ్వు మా కోసం వచ్చావన్నా అని పరిగెట్టుకుని వచ్చారు. ఆయన ఇచ్చే అభయహస్తం ఏంటంటే మీకు నేనున్నానన్న భరోసాకి ఇవాళ రాప్తాడు పరిసర ప్రాంతాల్లో దగ్గర ఇందాక ఆయన అన్నట్టు కాన్వాయ్ పరంగా ఆ 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో కనుక ఎప్పుడైతే హెలీప్యాడ్ అలౌ చేసి ఉండుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఏ మేజర్ నిజంగా అనంతపూర్ విడదీసిన జిల్లాలో టోటల్ అనంతపూర్లో ఒక వైబ్రేషన్స్ వచ్చింది. ఇది నథింగ్ బట్ మినీ రాప్తాడు. ఇప్పుడు మీకు రాప్తాడుకి ఒక గొప్పతనం ఉంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న తలుచుకుంటే నాయకుల్ని కాదు మొత్తం నియోజకవర్గాలన్నింటినీ ఏకీకృతం చేయగలిగే సామర్థ్యం అవుతుంది ఉంది. దానికి రాప్తాడు సభ మనకి నిలువెత్తున నిదర్శనం. ఇప్పుడు సామర్థ్యం అనేది ఎలా ఉంటుందంటే, అధినాయకుడు డైరెక్షన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇలా వేల మీద లెక్కట్టచ్చు. ఇప్పుడు పినిల్ గారి పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక సభ చూడండి, అలాగే మీరు ఉభయ గోదావరి జిల్లాలో జరిగించండి, భీమిలో జరిగించండి. వీటిలన్నింటిలోనూ నాయకుల యొక్క వైబ్రేషన్స్తో ప్రజలు మనతో ఉన్నారన్నది అధినాయకుడిని నమ్మించగలిగేంత సామర్థ్యం ఉన్న నాయకులు వీళ్ళు. అందుకే చూడండి, పోలీసు వాళ్ళు నిస్సహాయ స్థితిని కూడా మైక్ తీసుకుని కంట్రోల్ చేయగలిగాడు. వై? ఎందుకంటే దే నోస్ ప్రెటీ వెల్. నందిగాం సురేష్ గారు వీళ్ళందరూ ఎందుకు రోప్ పార్టీలు అయ్యారు ఆ రోజు? బికాస్ అధినాయకుడు కొన్న ఉపద్రవం వీళ్ళు ఎక్కువ రీడ్ చేయగలుగుతున్నారు. కానీ వీళ్ళు పరంగా వీళ్ళు పోరాటమే చేస్తున్నారు. కానీ ఆరాటం ఏమాత్రం చూపించిన ప్రభుత్వం మీరు అన్నట్టు వాళ్ళు మెంటల్ బ్లాక్లను ప్రిపేర్ చేసి ఉంచుతున్నారు. ఆఖరికి ఆ పవన్ కళ్యాణ్ గారి చిన్నపిల్లని కూడా ఆడేశారు వాళ్ళు సాయంత్రం. అభంశుభంతి లేని ఆ చిన్నపిల్లాడు ఆయనది కూడా ఒక రాజకీయ అస్త్రం కింద వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించడం అంటే నిజంగా చెప్తున్నాను సార్, ఇవి చాలా బాధాకరమైన విషయాలు. ఎందుకంటే ఒక లింగమయ్య కుటుంబం ప్రాణహాని కలిగిన తర్వాత ఆ ప్రాణహాన్ని నిలువరించడానికి రాబోయే రోజుల్లో ఒక అధినాయకుడే తరలి వచ్చిన తర్వాత ఇంకా అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ అట్రిబ్యూట్ అవ్వకుండా ఉంటాయి. బట్ వాటిని కనుక ఎక్కడికక్కడ నిలువరించేద్దాం, ప్రజల్లో ఏం లేదని సునీతమ్మ గారు లాంటి వాళ్ళు చెప్తే ఏదో సమస్య పోతుంది అనుకుంటే, చిన్నప్పుడు తగిలిన గాయానికి ఉమ్ముతో రాసినట్టుగా చేద్దాం అంటే కుదరదు. బికాజ్ వీళ్ళు ప్రజలు రగిలిపోతూ ఉన్నారు. ఒక పక్క రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ తీవ్ర పరిస్థితులు, శాంతి భద్రతలు ఫ్రమ్ ద డే 1 నుంచి విఘాతం కలుగుతుంది అన్నది ఢిల్లీ వేదికగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అడ్రస్ చేసింది అదే సార్, ప్రజా సమస్య. ఈ రోజుకి 10 నెలల పొద్దుంది, ఇప్పటికి కూడా శాంతి భద్రతలు పరిరక్షించలేకపోతున్నారు. మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ గురించి మాట్లాడుతున్నారు. కాదు, హత్య జరిగిన తర్వాత ఇట్లాంటి హత్యలు జరగకుండా నిరోధిస్తాం, మేము శాంతి భద్రతలు పనిచేస్తామని సునీత గారు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్ కార్పెట్ పోలీసులు వేశారు. ఇదేంటిది? అంటే ఒక ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ లేకపోతే మన నియోజకవర్గంలో శాంతి భద్రతల? ఇప్పుడు శాంతి భద్రతలు ఎప్పుడైతే వీళ్ళ చేతిలో లేవో వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతారు అనే విషయాన్ని ఎప్పుడైనా దాన్ని ఒక పెద్ద గీత కింద ప్రజలు ఎప్పుడైతే డిస్కషన్ అండ్ డిబేట్ పాయింట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఇంకో గీత గీస్తారు. అయితే ఎప్పుడో జరిగిన పరిటాల హత్య గారి విషయంలో ఇప్పుడు ఆవిడ ఎందుకు మాట్లాడుతుంది? అది కాక కొత్తగా ఈ 5 ఏళ్ళు ఏమైనా గుడిగురానికి అయినా ఫలితం వేరే? అపోజిషన్లోనే 5 ఏళ్ళు గలం వినిపించాలి. అపోజిషన్ కన్నా ముందు రూలింగ్లో ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు చెప్పాలి కదా.
ఇవన్నీ ఏంటంటే అవకాశవాద రాజకీయాలు, ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తూ ప్రజల్లో మన దగ్గర ఎలాగో తపేల ఛానళ్ళు ఉన్నాయి, ఒక పనికిమాల పేపర్లు ఉన్నాయి పకోడీలు చుట్టుకోవడానికి, వీటిలో మనం ఒక డిబేటబుల్ టాపిక్ చేసి ప్రజల్లో చర్చించేద్దాం. ఎస్ రైట్ ప్రసాద్ గారు, చెప్పండి సార్, చెప్పండి ప్రసాద్ సార్. గారు, సిబిఐ ఆ రోజు ఆ కేసులో ఎవరు ముద్దాయిలు అనేది తెలిసింది, కోర్టు శిక్ష వేసింది. ఈ మధ్యన 20 సంవత్సరాల తర్వాత శిక్ష వేసిన వాళ్ళు కూడా రిలీజ్ అయినారు, అవును. శిక్ష అనుభవించిన వాళ్ళు కూడా. అంటే ఈ రోజు లింగమయ్య హత్య గురించి ప్రజలు ప్రశ్నిస్తా ఉంటే, మా ఆయన ఆ రోజు చంపినారు అంటే, మీ ఆయన చంపినారు ఎవరు, మీ ప్రత్యర్థులు చంపినారని మీరు లింగమయ్యని హత్య చేసినట్లు మీరు ఒప్పుకుంటున్నట్లే కదా. ఇట్లా తప్పు జరిగింది, ఇలాంటివి జరగకుండా చూస్తామని బాధ్యతగా మాట్లాడేసినటువంటి ఒక ఎమ్మెల్యే ఆ రోజు మా ఆయన్ని చంపినప్పుడు ఏమైంది అంటే, ఈ రోజు మీ తమ్ములతోనూ మీ తమ్ముల కొడుకులతోనూ లింగమయ్యని మేము చంపించామని మీరు ఒప్పుకుంటున్నట్లే కదా. ఆబ్వియస్లీ. ఇప్పుడు సార్ ఇక్కడ ఎంపీపీ ఎలక్షన్ దగ్గర పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, తర్వాత ఈ మర్డర్ జరగడము, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, ఓవరాల్గా పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంది అసలు? ఏం చేస్తున్నారు అసలు పోలీసులు? ఏంటి, చాలా దుర్మార్గంగా ఉంది. ఇదే రామగిరి మండలంలో తలారి రాజు అనే అతన్ని కింద పడేసి దొమ్మల మీద తొక్కి ఒక అతన్ని చంపినారు. వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల దగ్గర పోయి పోలీసులు, మా ఆయన తాగి ఎక్కువ వచ్చి పండుకున్నాడు, నిద్రపోయి పొద్దునే లేచేటప్పటికి చచ్చిపోయినాడు అనేసి ఒక వేలిముద్ర వేయించుకునేసి కేసును మాఫీ చేశారు. అంతా 3 నెలల కింద జరిగింది, అది 2 నెలల కింద జరిగింది. అది దీని పక్క గ్రామంలోనే. ఇప్పుడు ఇదే పాపిరెడ్డిపల్లి గ్రామంలో కౌంటింగ్ రోజు కురువ అంజీ అనే అతని పైన దాడి చేశారు. ఇదే నిందితులే దాడి చేశారు. ఇదే పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఇదే పరిటాల బంధువులే కురువ అంజీ అనే అతని ఇంటిపైన దాడి చేశారు. మరి ఈ రోజు ఈ హత్య సంఘటనలో ఒక రెండు రోజుల ముందు 30వ తేదీ హత్య జరిగింది, 27, 28 2 రోజుల రాత్రి దాడులు జరిగాయి అదే ఊర్లో వైసీపీ వాళ్ళ మీద. పోలీసులు వెళ్ళారు, వారి ఇళ్లలో పోయి కూర్చొని కాఫీ తాగారు, ఈ హంతకుల ఇళ్లలో పోయి కూర్చొని కాఫీలు తాగేసి వచ్చారు. పరిటాల శ్రీరాము 27వ తారీఖు ఉదయము ఇదే ఇంట్లో, ఈ హంతకుల ఇంట్లో పోయి కూర్చొని అక్కడే ఉండి అక్కడే భోంచేసి సాయంత్రం వరకు ఉండి మన అందరినీ రెచ్చగొట్టి వెళ్ళిపోయాడు ఆయన. సార్ 30వ తేదీ ఈ హత్య జరిగింది. మరి ఈ హత్యకు ప్రధాన కారకులు ఎవరు? పోనీ ఈ హంతకులు ఎవరైతే, ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో 2 పేర్లు పెట్టారు. 20 మంది వచ్చి దాడి చేసి 2 పేర్లు నమోదు చేశారు. ఆమె మృతుని భార్యకు చదువు రాదు, ఆమెతో అప్పటికప్పుడు కంప్లైంట్ రాయించేసుకొని ఏలుముద్ర వేయించుకున్నారు. ఏలుముద్ర వేయించుకోవడానికి కూడా ఇంకు లేదంటే ఆమె కాటుకతో ఏలుముద్ర వేయమని చెప్పి వేయించుకొని వెళ్ళిపోయారు. అంటే దుర్మార్గం అండి. హత్య చేసింది 20 మంది వచ్చి ఒక దాదాపుగా 10 బైకుల్లో వస్తే 2 బైకుల్లో వచ్చినటువంటి ముగ్గురు కట్లు తీసుకొని వాళ్ళ మీద కొడితే, అంటే బేస్బాల్ బ్యాట్ తో కొడితే బేస్బాల్ బ్యాట్ ఇరిగిపోయింది. మీకు దాదాపుగా 4 ఇంచులు ఉంటది పైన వెనకాల పక్క, అది ఇరిగిపోయింది. అదే బ్యాట్ తో పక్కన అడ్డుపోయినటువంటి లింగమయ్య కొడుకుని కొట్టారు, ఆయన గాయపడినాడు. లింగమయ్య కొడుకుతో స్టేట్మెంట్ తీసుకొని కంప్లైంట్ తీసుకొని ఉండొచ్చు, వినాయన్ని చంపినారు కదా, నువ్వు ఇంజూర్డ్ పక్కనే ఉన్నావు, ఏం జరిగింది, ఆయన చదువుకున్నాడు, డిగ్రీ చేసినాడు అనేసి ఆ అబ్బాయితో తీసుకోకుండా అబ్బాయి వీళ్ళు హాస్పిటల్ కి తీసుకొని పోతే లింగమయ్య గాయపడిన లింగమయ్య హాస్పిటల్ తీసుకొని పోయినారు, ఆ అబ్బాయి తీసుకొని పోయినారు. అక్కడ కూడా ఆ అబ్బాయికి 3 గాయాలు అయితే తల మీద కుట్లు పడ్డాయి, ఇక్కడ చెంప మీద దెబ్బ తగిలింది, కన్ను పైన దెబ్బ తగిలింది. 3 గాయాలు అయితే 1 గాయం అని రికార్డ్ చేశారు. లింగమయ్యకు ఉపయోగించినటువంటి బేస్బాల్ బ్యాట్ ను పక్కన పెట్టేసి అది దాచిపెట్టేసి కర్రలతో కొట్టారనేసి కేసు రాశారు. లింగమయ్య హత్యలో ఎవరైతే పాల్గొన్నారో, హత్యా సంఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళలోనే కొందరిని సాక్షులుగా పెట్టారు. అంటే ఈ హంతకులకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని, వీరితో నిత్యం తిరిగేటువంటి వాళ్ళని సాక్షులుగా పెట్టారు. ఈ దాడిని అడ్డుకుందామని వచ్చినటువంటి ప్రజల్లో ఎవరిని సాక్షులుగా పెట్టలేదు. కనీసం మనిషిని కోల్పోయినాక కంప్లైంట్ ఇచ్చేటువంటి నైతిక హక్కు కూడా లేని పరిస్థితి. పోనీ గాయపడినటువంటి వ్యక్తి తన తండ్రిని ప్రాణాలు కాపాడడానికి అడ్డుపోయి గాయపడినటువంటి వ్యక్తి స్టేట్మెంట్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళని విచారించేటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా 14 లక్కునా సింధులు ఐడెంటిఫై చేయడం జరిగిందండి మా లీగల్ టీము. ఈ కేసును నీరు గార్చేశారు. ఈ కేసును నీరు గార్చేసి అసలు ఈ హత్యకు దీనికి సంబంధం లేదంటే, దాంట్లో చివరిలో వాళ్ళు రాసిన స్టేట్మెంట్ అంటే, వీడు ఈ గ్రామానికి పట్టిన చీడ, వీడి హత్యతో ఈ గ్రామానికి పీడ విరగడవుతుందనేసి తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. అంటే
ఒక పేద రైతు పూర్వ కులానికి సంబంధించి తన పని తాను చేసుకునేటువంటి విషయం తప్ప, తాను నమ్ముకున్న వైఎస్ఆర్ పార్టీ జెండాను ఎత్తడం తప్ప, అతను వ్యవసాయం చేసుకునేది తప్ప ఎవరి జోలికి పోని వ్యక్తిని చంపి అతనికి అపకీర్తిని ఆపాదించే విధంగా అలా మాట్లాడి, అంటే కోర్టు Yes, sir. విచారణ సమయంలో కూడా ఇతను దుర్మార్గుడు అనే విధంగా జడ్జి సార్, చిన్న submission. పరిస్థితిని Yes, yes. ప్రకాష్ గారు చిన్న సబ్మిషన్. అక్కడ ఎప్పుడైతే మీకు వాళ్ళ డొల్లతోనే ఎప్పుడు బయటపడింది తెలుసా సార్, మీకు చేతనైతే ఒక బీసీ నాయకుడికి డిక్లేర్ చేయండి ఇక్కడ ఇన్ఛార్జ్ కింద అంటారు, ఎందుకంటే మిమ్మల్ని ఎదుర్కోలేకపోతున్నారు. అవును. రైట్, కరెక్ట్. మీరు రామగిరి మండలంలో కనుక మీ ఫోర్స్ తో కనుక సమయం వెళ్తే సార్ మించిపోయింది. ఇలాంటి Yes. ఫర్దర్ జరగకుండా ఉంటాయి.